1960, 70లలో బాలీవుడ్ ఎందరో టాలెంటెడ్ హీరోలతో కలకల్లాడింది. ఈ కాలంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్, రొమాంటిక్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, చాక్లెట్ బాయ్ రిషి కపూర్ వంటి దిగ్గజాలు తమదైన ముద్ర వేశారు. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ పరంపరలో ధర్మేంద్ర గారు అందరికంటే భిన్నంగా ఒక వర్స్టైల్ హీరోగా తన ప్రత్యేకత చాటుకున్నారు. ఈ పోటీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆయన తెరపై ప్రదర్శించిన బలం, మాస్ అపీల్, న్యాచురల్ యాక్టింగ్ ఆయనకు హీ మ్యాన్ అలాగే యాక్షన్ కింగ్ బిరుదులను తెచ్చిపెట్టాయి. ఇతర హీరోలు తరచుగా ఒకే జోనర్లో సినిమాలు చేస్తున్నప్పటికీ ధర్మేంద్ర మాత్రం యాక్షన్తో పాటు కామెడీ సినిమాలు చేస్తూ అద్భుతమైన బ్యాలెన్స్ చూపించారు. రాజేష్ ఖన్నా ప్రధానంగా ప్రేమ కథలు, ఎమోషనల్ చిత్రాలకు పరిమితమైతే అమితాబ్ బచ్చన్ యాక్షన్ డ్రామాలు, సామాజిక ఇతివృత్తాలతో దూసుకుపోయేవారు. కానీ ధర్మేంద్ర ఒకవైపు షోలే, మేరా గావ్ మేరా దేశ్, ప్రతిజ్ఞ వంటి యాక్షన్ డ్రామా చిత్రాలతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. మరోవైపు చుప్కే చుప్కే చాచా భతీజా వంటి చిత్రాలలో తన కామెడీ టైమింగ్తో అందరినీ నవ్వించాడు. యాక్షన్, రొమాన్స్, హాస్యాన్ని కలగలపగల ఈ అరుదైన సామర్థ్యం ఆయనను మిగతా వారితో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టింది. ధర్మేంద్ర పాత్రలోని గొప్పదనం ఏమిటంటే ఆయన పాత్రలు ఎంత యాక్షన్తో కూడుకున్నవైనా లేదా ఎంత హాస్యాన్ని పండించినా వాటిలో ఒక రకమైన నిజాయితీ ఉండేది. ముఖ్యంగా స్నేహితుడిగా ఆయన పోషించిన పాత్రలు అద్భుతం. షోలేలో అమితాబ్ బచ్చన్తో కలిసి వీరు జైల అపారమైన స్నేహాన్ని తెరకెక్కించడంలో ఆయన నటన మరువలేనిది. రాజేష్ ఖన్నా తన సోలో హీరో పాత్రలతో రొమాంటిక్ ఇమేజ్ని సృష్టించుకోగా ధర్మేంద్ర మాత్రం తన సహనటులతో కలిసి చక్కటి కెమిస్ట్రీని పంచుకోవడంలో విజయం సాధించారు. ఆ రోజుల్లోనే ఆయన చాలా మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. ప్రేక్షకులకు ఆయన స్క్రీన్పై ఒక ఆత్మీయుడిగా, స్నేహానికి నిలువెత్తు రూపంగా, తమకు బాగా కావాల్సిన వాడిగా కనిపించారు. అనేక మంది దిగ్గజాలు బాలీవుడ్ను ఏలినప్పటికీ ధర్మేంద్ర భారతీయ సినీ చరిత్రలో తనదైన చెరగని ముద్ర వేశారు. ఆయన పంజాబీ మూలాలు, సింప్లిసిటీ అభిమానులకు మరింత చేరువయ్యేలా చేశాయి. కామెడీలో ఆయన అమాయకత్వం, యాక్షన్లో ఆయన బలం, రొమాన్స్లో ఆయన పలికించే భావం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ వైవిధ్యమే ఆయనను ఒక తరం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తరాలుగా వస్తున్న సినీ అభిమానులందరికీ ప్రియమైన నటుడిగా మార్చింది. అందుకే 60లలో 70లలో నాటి హీరోల గురించి మాట్లాడినప్పుడు ధర్మేంద్ర ప్రత్యేకత ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఈ రోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన నటించిన సినిమాలు మాత్రం ఎప్పటికీ అలాగే నిలిచిపోతాయి. ఇంకొన్ని తరాల పాటు బాలీవుడ్లో ఎంతమంది హీరోలు వచ్చినా ధర్మేంద్రకు సాటి ఎవరూ లేరు.